చీకట్లో వద్దనా నాయన, మాకు ఎన్నెలేమో తండ్రి, చీకటేమో తల్లి కొడుక, మీరు ఆదరిస్తారని జీ తెలుగు వారు వచ్చినావు నాయన. మేమేం చెప్పుకోమిగా, మాకు చచ్చిపోయే ఆస్కారాలు కూడా లేవాడన్న మందు తెమ్మంటే మీకెందుకు కాళ్ళు లేని వాళ్ళకి అట్టియ్యరు అంటారు. అట్నే గడుపుకుంటూ వచ్చినాం, ఇంతలో మీది కలిసింది నాయన. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డాక్టర్ చూపించడం కానీ ట్రీట్మెంట్ కానీ ఏమైనా జరిగిందమ్మా? చూపిస్తూనే ఉన్నాం సారు, చూపించి టాబ్లెట్లు తెస్తూనే ఉన్నాం. షుగరు, బీపీ, మళ్ళా ఇది పారాసిస్, ఇది అన్ని మందులు వాడుతూనే తెస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి మాట్లాడలేదు. నాకైనాక 6 నెలల కానించి మాట ఉత్తగానే పడిపోయింది. ఏందని తీసుకుపోతే ఆయనకి ఈ ఎక్స్రే తీపిస్తే రక్త నరాలు ఇంట్లో ఏమన్నా జరిగిందా అన్నాడు డాక్టరు. అంటే ఇట్లా మనిషికి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయినాయి అన్నాం. అంటే ఇక ఆయనకు రావటం కష్టమే అని ఇక అయ్యే మందులు వాడరు అంటే అయ్యే వాడతాను. వాళ్ళ వల్ల అవ్వకపోయినా కష్టమైనా కూడా ఎలా అయినా ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా ఈ వయసులో ఒకరికొకరు తోడుగా ఉండాలి అండ్ వాళ్ళు తినే తిండి కోసం వాళ్ళే కష్టపడాలి అని ఆవిడ అనుకుంది. సో ఇంటి దగ్గర ఒక కిరాణా కొట్టు అనుకుంది. సో దానికోసం మనం ఒక చివరి ప్రయత్నం చేస్తాం. సో మనలాగే తను కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ వేదిక మీదకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు ఆ కుటుంబానికి ఎంతో కొంత సపోర్ట్ అందించాలి అనే కోరుకుంటున్నారు. అలాంటి ఉద్దేశంతోనే మన జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్ ప్రతి శనివారం 8:30కి వచ్చే డ్రామా జూనియర్స్లో మనల్ని ఎంతగానో పిల్లలు ఎంటర్టైన్ చేస్తున్నారు. అందులోంచి ఈరోజు పాప ముందుకు వచ్చి నా వంతు సపోర్ట్ నేను కూడా అందిస్తాను అని ఇక్కడికి వచ్చింది. సో ఆ పాప ఎవరో చూద్దామా? ఓకే, సో గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ఆర్. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా ధాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాసు లెక్కల. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాసు లెక్కల. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,